హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు అందరి అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. అందరి అమ్మలకి కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. ఇప్పుడు అందరూ రెగ్యులర్గా నేను కూడా ఇన్ కేస్ అందరితో పాటు నేను కూడా స్టేటస్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, ఫోన్ చేసి చెప్తాను, అలా అందరూ చెప్తూనే ఉంటారు. కాకపోతే ఆడపిల్ల లైఫ్లో నాన్నకన్నా అమ్మ ఎక్కువగా తనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఏంటి అనేది నా డైలీ వ్లాగ్ చూస్తూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అమ్మ ఒక ఆడపిల్ల లైఫ్లో ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉంటుంది, తన రోల్ ఎలా ఉంటుంది ఇందులో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అమ్మ అనేది ఆడపిల్ల లైఫ్లో అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది లైఫ్, చదువుకునేటప్పుడు ఒకలా ఉంటుంది లైఫ్, అలాగే తనకి ఏంటంటే ఒక కాలేజ్కి వెళ్ళేటప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది అనమాట. అమ్మ రోల్ అనేది ఆడపిల్ల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు కాకుండా కాస్త పెరిగిన తర్వాత అంటే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అమ్మకి ఇంకా ఎక్కువ బాధ్యతలు అనేది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అమ్మకి ఎక్కువగా బాధ్యత అనేది ఆడపిల్ల విషయంలో ఉంటూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్తాం లేదా ఇలా స్టార్టింగు ఫుడ్ విషయంలో కానీ లేదంటే ఇలా తినాలి అలా తినాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి బయటికి వెళ్తే ఎవరు ఎలా తీసుకుంటారు అనేది అన్నీ చెప్తూ మనకి నేర్పిస్తూ వస్తుంది. ఇంకా మనకి ఆడపిల్ల లైఫ్లో ఏంటంటే స్కూల్ ఒక ఏజ్ ఒక 14 ఏజ్ వచ్చినంత వరకు ఒక మాదిరిగా ఉంటుంది అనమాట. అమ్మ ఏదో సరదాగా తిరిగేస్తుంది చేసేస్తుంది అని లెక్కలో ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ కేస్ మన లైఫ్లో 13 ఇయర్స్ ఇలా వచ్చి హాఫ్ సారీస్ ఫంక్షన్స్ అయ్యాయంటే చాలు, ఇంకా కండిషన్స్ అన్నీ బోల్డ్ మనకు వస్తూనే ఉంటాయి. దాంతోపాటు మనకు వచ్చిన కండిషన్స్తో పాటు అమ్మకి కూడా మెయిన్ రోల్ ఉంటుంది, ఇప్పటి నుంచి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తే ఎవరేం అంటే మనకి అమ్మ మన గురించి ఏమనుకోపోయినా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం చేయడం, ఆడపిల్లని అంటే మనం కొంచెం దురుసుగా మాట్లాడిన అమ్మతోనే చెప్తారనమాట. ఏమ్మా ఇలాగా పెంచారా మీ ఆడపిల్లకి, నోరు దురుసు ఎక్కువ, కరెక్ట్గా మాట్లాడదు, ఇలాగైనా చెప్తారని అంటారు. అంటే ఇలాగే చెప్తారా ఏంటి అంటారు, ఇలా పెంచాలి కదా ఇలా మాట్లాడాలి కదా అని అంటారు. సరే చదువు వయసుకు వచ్చిన కాలేజ్కి వచ్చిన తర్వాత మనం తిన్నగా ఉన్న ఎదుటి వాళ్ళు ఏంటమ్మా ఎలా ఉంది ఆడపిల్ల ఎలా ఫ్రీగా వదిలేశారు చేశారు అంటూ వాళ్ళ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ మనకి నొప్పి రాకుండా, వాళ్ళు ఇలా అంటున్నారని చెప్పేసి నొప్పి రాకుండా ఆ విషయంలో కూడా మనకి చెప్తూనే ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎందుకు సాఫ్ట్గా చెప్తారు, కొంతమంది కొంచెం హార్డ్గా చెప్తారు. హార్డ్గా చెప్పినా కూడా వాళ్ళ చెప్పే తీరు కొంచెం హార్డ్గా అనిపించినా వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అనే ప్రెజర్ బట్టి మన మీద వాళ్ళ ఉన్న కోపం కానీ చిరాకు కానీ ఉంటుంది. వాళ్ళకంతా వాళ్ళకి రాదు, కాకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సరే కొంత వయసు వచ్చిన తర్వాత ఏమ్మా ఇంకా పెళ్లి చేయరా, ఇలాగా అలాగా వాళ్ళతో ఎలా ఉంటున్నారు, అలా నవ్వుతుంది, ఇలా మాట్లాడుతుంది, ఈ డిస్కషన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి మరీ చిరాకు అనేది వస్తుంది అనమాట. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ ఈ చిరాకు వస్తుంది. అలా అని చెప్పేసి మనకేం అనలేరు, అలా అని చెప్పేసి ఎక్కువ కండిషన్స్ కూడా పెట్టలేరు. అది అయిపోయిన తర్వాత కొంత ఏజ్కి వచ్చి అలాగ అయిపోయిన తర్వాత ఏదో పెళ్లి చేస్తారు, అయిపోద్ది అనేసరికి పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్ల లైఫ్ ఇంకా మదుపు తిరిగిపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఒక పని రాకపోతే ఏమ్మా మీ అమ్మ చెప్పలేదా, ఒకరితో అలా మాట్లాడితే ఏమ్మా వాళ్ళు చెప్పలేదా అని. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అందరూ సపరేట్ అయిపోతున్నారు. మ్యారేజ్ అయిన వెంటనే జాబులు చూసుకొని ఎవరి పనాలు చూసుకుంటున్నారు. కానీ ఇంకా జనరేషన్ కొన్ని దగ్గర అలాగే ఉందన్నమాట. మీ అమ్మ చెప్పలేదా, ఇలా ఉండలేదా, ఒకవేళ సపోజ్ హస్బెండ్కి పేరు పెట్టి పిలిచినా కూడా ఇలాగే ఉంటారా, ఇలాగే చేస్తారా, చాలా రకరకాలుగా వస్తాయన్నమాట. మనం అత్తవారింట్లో ఏ తప్పు చేసినా మెయిన్ అంటే చిన్న అంటే చాలా వరకు ఇప్పుడు అందరూ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నారులేండి. కొన్ని దగ్గర ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు అన్నమాట. ఎలా ఏ తప్పు చేసినా మీ ఇంట్లో ఎలాగ ఉంటారా, ఎలాగే చేస్తారా అని చెప్పేసి అంటూనే ఉంటున్నారు. కొన్ని విషయాల్లో లేదు నాకు కొన్ని దగ్గర నేను చూసుకునేది ఏదంటే మనం ఏ డిస్కషన్ చేసినా ఏ తప్పని ఏది అంటే నేను డీటెయిల్గా నాకు కొన్ని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, కాకపోతే నేను చెప్పగలుగుతాను అనమాట. ఏది చేసినా కూడా మీ ఇంట్లో ఎలాగ ఉంటారా, ఇలాగే చేస్తారా అనే చిన్న మాట అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మన అమ్మ నాన్న మనకి ఎంత కరెక్ట్గా పెంచినా కూడా ఫస్ట్ అనే మాట మీ అమ్మ ఇలాగే చెప్పిందా అని అంటారు అంతే. మీ అమ్మ ఇంట్లో పనులు పాటలు నేర్పించలేదా, చదువు ఒకటైనా నేర్పించిందా అంటారు కొంతమంది. అలా 1,00,000 ఉంటూనే ఉంటాయి అన్నమాట. మనం పుట్టినప్పటి నుంచి ఇంచుమించు మనం అమ్మ అయ్యేంత వరకు అమ్మ పోషణ అనేది
చాలా చాలా మనకి మెయిన్ రోల్ అనే ఉంటుంది. మనం ఇంకా చెప్పాలంటే హాఫ్ సారీస్ ఫంక్షన్స్ నుంచి అప్పుడు నుంచి మన లైఫ్లో ప్రతిదీ కూడా అమ్మ చూస్తూనే వస్తుంటుంది అనమాట. ఇన్ కేస్ మనం అమ్మ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనం అమ్మ అయ్యేటప్పుడు మనం అంటే ఆ కష్టం అనేది అప్పుడు మనకి డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మన అమ్మ అవుతామో అప్పుడు ఆ బాధ అదంతా మనకు తెలుస్తుంది. అంతవరకు తెలీదు ఆ విషయం. సరే అమ్మే కదా, సరే ఇలా ఉంటుంది, అలా చెప్తుంది, ఇలా చెప్తుంది అంటే నాన్న కొంచెం గారాబం చేస్తారు, అమ్మ కొంచెం కండిషన్స్ పెడుతూ ఉంటుంది. ఆ కండిషన్స్ పెట్టేటప్పుడు కొందరు ఆడపిల్లలకి అది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కొంతమంది మా అమ్మ కొంచెం హార్ష్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా చెప్తుంది అని అనుకుంటారు కొంతమంది. కాకపోతే ఆవిడ పడిన స్ట్రగుల్స్ వేరు. అంటే ఎదుటి వాళ్ళ బట్టి ఇప్పుడున్న ప్రపంచాన్ని బట్టి మనకి కొన్ని కండిషన్స్ షరతులు పెడుతూ ఉంటారు. ఆ పెట్టడమే తప్ప దానికి వాళ్ళంటే ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోవడము కాదు. అందరం ఆ కడుపు నుంచి వచ్చిన వాళ్ళమే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కాకపోతే ప్రపంచాన్ని బట్టి ఆడపిల్ల లైఫ్లో అమ్మ కొన్ని కండిషన్లు పెడుతుంటుంది తప్ప అమ్మ చెడ్డది, నాన్న మంచి వాళ్ళని కాదు. నాన్న ఏంటంటే గారాబం చేస్తారు అంతే, ఒక తప్పు ఒప్పు అని చెప్పరు. అమ్మ చెప్తుంది అనమాట, ఇలా ఉండాలి, ఇలాగ చేయాలి, ఇలాగ మనం లైఫ్లో ఇలా ఈదాలి అని చెప్తూనే ఉంటుంది. కాకపోతే మనకు అది కష్టంగా అనిపిస్తుంది, ఆ చెప్పేటప్పుడు వినడానికి కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఆ విలువ అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనం అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇలా చెప్పింది కదా, అప్పుడు మనం అది వినలేదు కదా, ఇది నిజమే కదా అని చెప్పేసి మనకు అప్పుడు అనిపిస్తుంది తప్ప ముందంతా మనకేం అనిపించదు. ఒక వంట నేర్చుకోమన్నా, ఒక ఇల్లు తోడమన్నా, ఒక గిన్నెలు తోమన్నా, ఏది సంథింగ్ ఏది చెప్పినా కూడా ఇలాగే చెప్తూ ఉంటావు, ఇలాగే చేస్తూ ఉంటావు. మనం అప్పుడు చిరాకు పడుతూ ఉంటాం. కాకపోతే అప్పుడు మనకు తెలియదు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మనం మూడు ముళ్ళు వేసుకొని వస్తామో అప్పుడు అర్థమవుతాను, అమ్మ ఇలా చెప్పింది కదా, అప్పుడు చేసుంటే బాగున్ను, నేర్చుకుని ఉంటే బాగున్ను అని అప్పుడు మనకు అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు అనిపించిన ఇంకేం చేయలేమన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఫోన్లు చేసుకుంటూ అప్పుడు వినలేదు కదా, ఇప్పుడు ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఉండాలని అన్నీ అడుగుతూనే ఉంటాం. కాకపోతే నా వరకు ఏంటంటే ఎప్పుడైతే మన అమ్మ అవుతామో ఆ బాధ్యత అనేది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. మనం ఒక ఆడపిల్లకి లైఫ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అలా అప్పుడు అమ్మ అలా ఉండేది అని చెప్పేసి మనకు అప్పుడు తెలుస్తుంది. అంతవరకు మనకు తెలియదు, ఏదో తిరిగాం, చేసాం, తిన్నాం, తెల్లారం అనేటట్టు ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఎప్పుడైతే అమ్మ అవుతుందో, ఒక ఆడపిల్లకి లైఫ్ ఇస్తామో అప్పటి నుంచి అంటే పుడుతుందో అప్పటి నుంచి మనకి అమ్మ బాధ్యత అనేది ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. చాలా వరకు కూడా అమ్మ చెప్తే చిరాకైన వాళ్ళే ఎక్కువగా ఉంటారు, ఎవరో రేర్గా వింటారు. కానీ 99% అమ్మ చెప్తే చాలామంది అలా తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఇన్ కేస్ నేను కూడా, ఎందుకంటే చిన్నప్పుడు నాన్న కొంచెం గారాబం ఎక్కువ చేసేవారు. అమ్మేమొచ్చి ఇది నేర్చుకో, అది చెయ్యు, ఇలా చెయ్యు, ఇలా ఉంటే అలా బాగుంటుంది కదా అన్నీ చెప్తూ వచ్చేది. అప్పుడు అది కష్టంగా అనిపించింది నాకు. అంటే ఇలాగే చెప్తుందిలే. మా నాన్న ఎప్పుడు మాకు గసరడం కానీ చెప్పడం కానీ ఏముండేది కాదు. మాకు నాన్న గారాబం ఎక్కువ, నాకు మా చెల్లికి. అందుకు దానికి అమ్మ చెప్తున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అది తెలుస్తూ వచ్చిందనమాట. నాకు పర్సనల్గా పెళ్ళి కాకముందు నుంచి ఎక్కువగా నాన్న ఎఫెక్షన్ ఎక్కువగా ఉండేది మాకు. అంటే అమ్మ ఎఫెక్షన్ ఉండేది కానీ అంత కాదనమాట, నాన్నంత ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కువగా నాన్న గారాబం చేయడం వల్ల ఏదైనా సరే అమ్మలుగా అంటదిలే, వదిలేయండి అని చెప్పేసి నాన్న కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం వల్ల మాకు అది అంటే ఉన్నా లేకపోయినా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఎప్పుడు మా వరకు రానివ్వలేదు, మాకు తెలియనివ్వలేదు. చాలా గారాబంగా పెంచారు. కాకపోతే అమ్మ ఏంటంటే ఆ గారాబం ఎల్లప్పుడు కరెక్ట్ కాదు, ఎల్లప్పుడు ఒకలా ఉన్నాం, కష్ట సుఖం ఆడపిల్లకి తెలియాలని చెప్పేసి అమ్మ అంటూ ఉండేది. అది మాకు అప్పుడు తెలిసేది కాదనమాట. ఇన్ కేస్ ఎప్పుడు మనం అమ్మ అయ్యామో అప్పటి నుంచి ఇది మనకి ఇలా ఉంచాలి. నేను ఇప్పుడు అమ్మనైన తర్వాత మా పాప కొంచెం పెద్ద అయిన తర్వాత అలా నాకు తెలుస్తూ వచ్చిందనమాట. ఎంత ఆడపిల్లకి పెంచడం ఈ రోజుల్లో పెంచడం ఎంత కష్టం అనేది అప్పుడు నాకు తెలిసింది. అంతవరకు నాకు తెలియదు. అది జస్ట్ పెరిగేసాం, చేస్తాం, తిన్నాం అనేటట్టే ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఏ తప్పు చేసినా మీ అమ్మ ఇలా చెప్పలేదా, ఇలా పెంచాలి, ఇలా చెయ్యాలి, నలుగురు ఏ మాట అంటారో, ఎవరేట అంటారో అని చెప్పి అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకు అది కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు అది కొంచెం తెలుస్తూ వస్తుంటుంది అనమాట. అందుకే అమ్మని చాలామంది ఏంటంటే నాన్న బెటరు, అమ్మ కాదు అన్నట్టు అనుకుంటారు. కాకపోతే అమ్మ ఎక్కువగా మన విషయంలో, ఆడపిల్ల విషయంలో ఎక్కువ బాధ్యత వహిస్తుంది. అంటే నేను ఇంతకన్నా డీటెయిల్గా నేను చెప్పలేను, అంతే.
ఎందుకంటే నేను అంటున్నానంటే, నేను ఎక్కువగా ఫోర్స్‌గా మాట్లాడడం, అంటే ఫటాఫట్ సమాధానం చెప్పడం, ఎవరేటనుకున్నా నాకు అనవసరం. అది తప్పు అంటే తప్పు చెప్పేస్తాను, రైట్ అంటే రైట్ చెప్పేస్తాను. ఏదనుకున్నా అది ఫాస్ట్‌గా చెప్పేస్తూ ఉంటాననమాట. అప్పుడు అది అనకూడదు, ఎవరేటన్నా నాకు అనవసరం, నేను అది చెప్పాననే థాట్ నాకు ఉండేది. అమ్మ ఎంత చెప్పినప్పుడు నేను వినేదాన్ని కాదు. ఆళ్ళు అలాగా అంటారు, నువ్వెందుకు ఆళ్ళతో ఇది అంటున్నావు, నువ్వు నాకు కండిషన్ పెడుతున్నావు అంటే అలా వేరే వేరే విషయంలో కాదు. నాకు కొంచెం నోరు కొంచెం ఎక్కువగా ఉండేదనమాట. ఎవరేటన్నా ఫాస్ట్‌గా చెప్పేయాలి, నాకు అనవసరం, నాకు సంబంధం లేదనేటట్టు ఉండేదాన్ని. అలా తర్వాత కొంచెం కొంచెం తను చెప్పిన తర్వాత పెళ్ళైన తర్వాత తెలిసింది. అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదని ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది. ముందంతా నాకు తెలియలేదు. సరే అయిపోయింది, అయిపోద్దనుకో ఆడపిల్ల లైఫ్ అప్పటికి అయిపోయింది. సరే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, పాప పుట్టేసింది, అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ కొన్ని పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అయితే చెప్తూ ఉంటుంది, పిల్లలకి ఇలా చూడాలి, ఇలా చేయాలని చెప్పేసి. ఎప్పుడైతే మా పాప ఫంక్షన్ అయిందో అప్పుడు నుంచి నాకు ఇంకా కొంచెం ఎక్కువగా జాగ్రత్త అనేది పెరిగిందనమాట. ఎంత ఇప్పుడు జనరేషన్ అప్డేట్ అయినా కూడా చిన్న భయం అనేది ప్రతి మదర్‌కి ఉంటుంది. ఆ విషయంలో మా అమ్మ ఎంత ఇది చేసిందో, అంటే ఎంత ఫీల్ అయ్యిందో, ఆ స్ట్రగుల్, ఆ బాధ అదంతా కూడన్నా అప్పుడు ఆ తర్వాత నాకైతే అర్థమైందనమాట. మా పాప ఎప్పుడైతే పెద్ద అయిందో ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి, ఎలా ఉండాలి, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి. చాలామంది అనుకుంటారు నువ్వు ఎక్కువగా ఆలోచించేస్తావు, ఎక్కువగా ఇది చేసుకుంటావు అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఏ విషయంలో, ఆడపిల్ల విషయంలో ఏ మదర్ కూడా తక్కువ అంచనా వేయలేము. వాళ్ళ ఆశలకి, వాళ్ళు అంచనాలకి అసలు తెలియదనమాట. ఎలాగా అంటే మదర్ ఎలా ఆలోచిస్తుంది ఏంటి అనేది చాలా వరకు ఆ ఆలోచన అనేది మనం అంటే ఎలా చెప్పాలి, మనం ఆలోచన అనేది అది మైండ్ నుంచి తీయలేం. ఎంత జనరేషన్ మారినా, ఎంత అప్డేట్ అయినా ఆ భయం అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట ప్రతి మదర్ లైఫ్లో. అమ్మ అనేది మనం పుట్టినప్పటి నుంచి మనం మెట్టినింటికి వెళ్ళి మనకు ఒక ఆడపిల్ల పాప బాబా పుట్టినంత వరకు కూడా అమ్మ లైఫ్ మెయిన్ రోల్ అనేది మన లైఫ్లో ఉంటూనే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఇంకా చెప్తాను కదా, ఆడపిల్ల విషయంలో ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఎంత కేర్ఫుల్గా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఇంతకన్నా నేను అమ్మ గురించి ఇంకా ఎక్కువ చెప్పలేను అనమాట. నేను ఎప్పుడైతే అమ్మ అయ్యానో అప్పుడు నాకు తెలిసి వచ్చిందనమాట, ఎంత కష్టపడాలి, ఇలాగ చేయాలి, ఇలాగ ఉండాలని చెప్పేసి. ఇంకా నేను ఏదైనా మాట్లాడుంటే తప్పుంటే క్షమించండి. మా అమ్మకనే కాదు ప్రతి మదర్ కూడా ఇలాగే ఆలోచిస్తుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా మా అమ్మ మీ అమ్మ అనేం కాదండి, ప్రతి మదర్ కూడా ఆడపిల్ల లైఫ్లో ఇలాగే ఉంటుంది అనమాట. మనం కరెక్ట్గా ఉన్న ఎదుటి వాళ్ళు వచ్చి ఏదో చెప్పడం చేయడం, ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకేం అనలేక మన మీద చూపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదేనే కాదు, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎంత అప్డేట్ అయినా కూడా ఒక్కొక్క దగ్గర కొంచెం బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుంది అనమాట. ఆ భయం అనేది ఉంటూనే ఉంటుంది ఆడపిల్ల లైఫ్లో. ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళినా కూడా చిన్న భయం అయితే ఉంటుంది అనమాట. పల్లెటూరు విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేమంతా పెరిగేదంతా పల్లెటూరులో, అలా ఆ వాతావరణంలో ఆ కాలంలో పెరిగాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంతకన్నా అమ్మ గురించి నేనేమీ చెప్పలేను, మాటల్లో వర్ణించలేనిదనమాట. నాన్న పోర్షన్ ఒకలా ఉంటే అమ్మ పోర్షన్ ఇంకోలా ఉంటుంది. వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా ఏది కూడా చెప్పలేం మాటలతో. అంతగా మన కోసమైతే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలాగే అందరు అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. వాళ్ళని ఎక్కువగా నొప్పించకుండా మనం చూసుకునే బాధ్యత మనకైతే ఉంది. పెళ్ళైనా కూడా మనం ఎంతో కొంత అమ్మ విషయంలో చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.